కుంభకర్ణుడు 6 నెలలు ఎందుకు నిద్రపోతారో తెలుసా? కుంభకర్ణుడు పుట్టినప్పటి నుంచి ఆకలి అని దేశం మీద పడి మనుషులను, రాక్షసులను, జంతువులని తినేవాడు. అలా గంటకి కొన్ని లక్షల మందిని తినేవాడు. ఇది చూసి లోకమంతా తల్లడిల్లిపోయి ఇంద్రుడిని ప్రార్థించాయి. అప్పుడు ఇంద్రుడు ఐరావతంపై వెళ్లి, ఏరా నీకు బుద్ధి లేదా? ఏమిట్రా ఈ తినడం? ప్రాణకూటిని బ్రతకనివ్వవా అని అరిచాడు. అప్పుడు ఆ కుంభకర్ణుడు ఆగ్రహంతో ఐరావతాన్ని ఒక్క తోపు తోచాడు. ఆ ఐరావతం కింద పడిపోయింది. ఐరావతం దంతాన్ని పీకి ఇంద్రుడిని కొట్టాడు. అప్పుడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఆ బ్రహ్మంగారు కుంభకర్ణుని చూడగానే ఉలిక్కిపడి, నువ్వు వెంటనే భూమి మీద పడి చచ్చినట్లు నిద్రపో అని అన్నాడు. కుంభకర్ణుడు అలా నిద్రపోతుంటే లోకమంతా సంతోషించింది. కానీ రావణుడికి బాధ కలిగింది. అప్పుడు బ్రహ్మతో, అదేమిటి తాత అలా శపించావు? వాడు నీకు ముదిమనువుడు. అలా నిద్రపోతుంటే ఎలా? కొన్నాళ్ళు లేచేటట్టు ఏర్పాటు చేయి అని అన్నాడు. అప్పుడు బ్రహ్మంగారు, వీడు 6 నెలలు నిద్రపోతాడు, ఒక్క రోజులోనే నిద్రలేస్తాడు, ఆ ఒక్క రోజులోనే 6 నెలలు తిండి తినేస్తాడు అనగానే మళ్ళీ నిద్రపోతాడు అని అన్నాడు.